హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మనకి క్రూజ్ వాళ్ళు ఏంటి అంటే ఒక మెట్రో స్టేషన్ దగ్గర మనకి దింపేస్తారనమాట. అక్కడ నుంచి మనం చెన్నైలో మెట్రో కనెక్టివిటీ అయితే అద్దరిపోయింది తెలుసా. ఎక్కడి నుంచి ఎక్కడికైనా హ్యాపీగా మెట్రోలో వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా బాగుంది అండర్ గ్రౌండ్ మెట్రో. నేను 7 years ముందు చెన్నై వచ్చాను, అప్పటికి ఇప్పటికి మస్తు డెవలప్ అయిపోయింది. అండ్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ హోటల్ అండి, రమాదా హోటల్. ఇది ఒక 5-star హోటల్. సంతోష్ నాకు అడిగారు, నువ్వు పెద్ద హోటల్లో ఉండి రిలాక్స్ అవుతావా లేదా కొంచెం చిన్న హోటల్లో ఉండి సిటీ మొత్తం తిరుగుతా అంటే, మేము ముగ్గురం కూడా పెద్ద హోటల్లో ఉండి రిలాక్స్ అవుతాం అన్నది చూస్ చేసాము. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రిప్ అన్నది మోర్ లైక్ రిలాక్సింగ్, శాంతిగా రిజునవేటింగ్ కైండ్ ఆఫ్ ట్రిప్. హరిబరిగా తిరిగియాలి అని అయితే అనుకోలేదు. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మేము కార్డెలియా క్రూజ్లోని సర్చ్ చేస్తున్నాము బట్ మాకు దొరకట్లేదు, వైజాగ్ టు చెన్నై ట్రిప్ దొరకట్లేదు అనేసి. ఈ క్రూజ్ అన్నది ఏంటి అంటే సంవత్సరానికి ఇంత టైం మాత్రమే ఉంటుంది అని ఉంటుందండి. సో ఫస్ట్ వైజాగ్ టు పాండిచేరి టు చెన్నై ఈ ట్రిప్స్ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అదేంటి అంటే ముంబై టు గోవా అలాగ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మేము వెళ్ళింది లాస్ట్ ట్రిప్ అండి ఈ మన కోస్టల్స్లో. ఇప్పుడు అది బొంబాయి నుంచి గోవా నవరాత్రి ఫెస్టివల్స్ అన్నవి జరుగుతున్నాయి అన్నమాట. అలా మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఏ టైంలో ఎక్కడ తిరుగుతుంది అది అన్నది మనకి డీటెయిల్గా అక్కడ చెప్పి ఉంటుంది. అక్కడ కాల్ సెంటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మీరు ఆ వాళ్ళకి కూడా ఫోన్ చేసి శుభ్రంగా కనుక్కోవచ్చు అనమాట. ఇట్స్ నథింగ్ లైక్ ఏమీ సీక్రెట్ అన్నది లేదనమాట. అండ్ మేము ఇక్కడ ఒక పావు గంట కూర్చున్న తర్వాత మాకు మా కార్డు ఇవన్నీ ఇచ్చారు. సో రూమ్కి వెళ్ళొచ్చు. నేను ఇక్కడ మీకు రూమ్ టూర్ కూడా ఇస్తాను. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ అండ్ పెద్ద రూమ్ అనమాట. అండ్ నేనైతే మస్త్ ఎంజాయ్ చేశాను. చెన్నైలో మేము 2 రోజులు ఉన్నాము. అండ్ మాకు రూమ్ దొరికింది ఐ థింక్ 4th floorలో అనుకుంటా. ఇట్స్ ఎ హ్యూజ్ హోటల్. ఇది చాలా కంట్రీస్లో కూడా ఉందంట. అండ్ చాలా బాగుందనమాట. అండ్ సిటీ మధ్యలో ఉంది. సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ హోటల్ అన్నది చాలా కన్వీనియంట్ అనమాట. అండ్ నేను ఇక్కడ మీకు రూమ్ టూర్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇది మనం నెక్స్ట్ 2 days ఉండబోతున్న రూమ్. సూపర్ రూమ్ అనమాట. ఫస్ట్ ఎంట్రీ, ఇట్స్ వెరీ లగ్జూరియస్ రూమ్ ఇది. అండ్ బిగ్ మిర్రర్, తర్వాత ఇలా ఎంట్రీ అయిన వెంటనే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న క్లాజెట్, ఇందు లోపల బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఇది ఒక ఎక్స్ట్రా పిల్లో, హ్యాంగర్స్ అండ్ బిగ్ లాకర్. అండ్ ఇక్కడ మనం సూట్ కేసులు అన్నీ పెట్టుకోవచ్చు, ఐరన్ చేసుకోవడానికి ఈ బోర్డ్ అనమాట. ఇట్స్ వెరీ స్పేషియస్ రూమ్. అండ్ నౌ టడా, ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. పెద్ద రూము. అండ్ ఇలా ఉంటుంది, చూసారు కదా. సో అది దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది టీవీ. దాని తర్వాత ఇక్కడ ఏముందో చూద్దాం. ఏం లేదు, జస్ట్ స్టోరేజ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కావాలి అనుకుంటే ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి, చూసుకుని మనం తినాలి అనిపిస్తే తినొచ్చు. తర్వాత ఇక్కడ మనకి చిన్న కాఫీ స్టేషన్ ఉంది, పాలు ఉన్నాయి, కాఫీ, టీ, వాటర్ బాటిల్, కెటిల్ అండ్ అదన్నమాట. అండ్ ఇది ఈ లోపల బుజ్జి ఫ్రిడ్జ్ ఉంది యాజ్ యూజువల్. ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను ఫ్రిడ్జ్ అలాగే ఓపెన్ చేయాలన్నట్టు. అండ్ కొన్ని డ్రింక్స్ ఉన్నాయన్నమాట. చాలా మూసేద్దాం. దాని తర్వాత ఇది ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ కూర్చుని మనము ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో ఎడిట్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న సోఫా ఏరియా. సో మనం ఇక్కడ కూర్చుని హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హ్యూజ్ బెడ్, సో గుడ్ కదా, ఎంత లగ్జూరియస్ ఉంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి ఆటోమేటిక్గా అలా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి ఫుల్లీ కంట్రోలర్స్ ఇచ్చారు, మనం ఏది ప్రెస్ చేస్తే అది అయిపోద్ది అనమాట. లెట్స్ ఓపెన్. కింద 2 కర్టన్స్ ఉన్నాయి, మీద ఉంది, అన్ని ఆటోమేటిక్ అనమాట. ఇలా ఓపెన్ అయిపోతే ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ మంది వచ్చేసి సిటీ వ్యూ రూమ్. అండ్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది బ్యూటిఫుల్ పార్క్
పార్క్ హయత్ హోటల్ అంట. ఇది మరొక చాలా పెద్ద హోటల్. అండ్ కింద రోడ్లు చూడండి ఎంత బాగుంది తెలుసా చెన్నై. అండ్ ఇది ఇంకొకటి చాలా ఫేమస్ హోటల్ అంట, ఏంటి అన్న నాకు పేరు తెలీదు. బట్ సడన్గా చెన్నై ఎంత క్లీన్గా గ్రీన్గా చాలా చాలా బ్యూటిఫుల్గా అయిపోయిందబ్బా. నాకు అనిపిస్తుంది మీరు ఎవరైనా చెన్నైలో ఉంటున్నట్టయితే చెప్పండి, చాలా డెవలప్ అయింది. నేను చెన్నై ఐ థింక్ 7 years ముందు వచ్చాను. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూడొచ్చు రోడ్ మీద మట్టి అన్నదే కనిపించకుండా ఫుల్లీ క్లీన్గా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. రోడ్డుకి నార్మల్లీ రోడ్డుకి ఫుట్పాత్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, అక్కడ మట్టిలా ఉంటుంది. అవన్నీ లేకుండా చాలా నీట్గా చేస్తున్నట్టు అనిపించింది నాకు. అండ్ అది ఒక పార్క్ హయత్ రాసింది అక్కడ, అది పార్క్ హయత్. ఇదే హోటల్లో నేను మీకు కనిపిస్తే గ్యారంటీగా చెప్తాను, ఇట్స్ అ బ్యూటిఫుల్ హోటల్ అనమాట. అండ్ నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ మై ఫేవరెట్ వాష్రూమ్, ఎందుకంటే ఈ బాత్రూంలోని బాత్ టబ్ ఉంది. బాత్ టబ్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఐ లవ్ బాత్ టబ్స్. వచ్చేసి ఇది టాయిలెట్ అండ్ తర్వాత ఇది వచ్చేసి షవర్ ఏరియా, మొత్తం గ్లాస్తో ఫిట్ చేసి ఉంది. అండ్ ఇక్కడ హ్యాపీగా రెడీ అవ్వచ్చు. ఎంత పెద్ద బాత్రూమ్ తెలుసా, ఇక్కడ మనం హ్యాపీగా రెడీ అవ్వచ్చు. అండ్ 1 more మిర్రర్. అండ్ మీరు చూస్తున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ డ్రైయర్ ఇచ్చారు, తర్వాత పెద్ద మిర్రర్ ఇచ్చారు, మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీ హ్యావ్ ఎ బాత్ టబ్. బాత్ టబ్తో పాటు మీరు సినిమా చూస్తూ కూడా హ్యాపీగా స్నానం చేయొచ్చు అనమాట. ఇది కూడా ఆటోమేటిక్గా జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనది ఇది ఓపెన్ అయిపోతుంది. మనకి వద్దు. సో రూమ్ టూర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. హ్యాపీగా మనం టీవీ చూస్తూ కూడా బాత్ టబ్లోని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మస్తుగా కాఫీ తాగుతూనో లేదంటే పెప్సీ తాగుతూనో లైక్ వాట్ ఎవర్. అండ్ కుషాల్ వాజ్ లైక్ వచ్చిన వెంటనే నేను బాత్ టబ్కి వెళ్ళిపోతా అనుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ వాళ్ళు మాకు బయోటిక్ అన్నీ ఇచ్చారు, షవర్ జెల్స్, షాంపూస్, ఇవన్నీ ఎంత మంచిగా ఉన్నా ఏం చేసినా ఎవరైనా ఏమైనా ఫ్రీగా ఇచ్చారంటే మాత్రం చాలా హ్యాపీ అనిపించేస్తుంది నాకు. మనకి చాలా రీల్స్ అన్నీ వస్తాయి కదా, మనం హోటల్కి వెళ్ళిన ఫస్ట్ ఏం చేస్తామంటే ఇవన్నీ తీసుకొచ్చేస్తాం ఇంటికి అనేసి. 100% మేము కూడా అలాగే రీల్ చూసిన తర్వాత ఏంటి మాకే తీసారా అనిపించింది. మేము ఇవి వాడేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మరి కొంచెం తెమ్మని అలా ఇంటికి కూడా ఒక 4 తెచ్చుకున్నాను అనమాట. ఇట్స్ సో లైక్ ఒక మెమొరీ లాగా. ఇంకా మనం కంజూసీ అని అనలేము కానీ, ఎందుకంటే రూమ్కి ఇంత పే చేస్తున్నప్పుడు మొత్తం అవన్నీ కలిసి ఒక 100 రూపాయలు కూడా అవ్వదు. ఇట్స్ లైక్ మెమొరీ. మనం ఆ హోటల్కి వెళ్ళాం, అది మనం తర్వాత ఇంటికి వెళ్ళి వాడితే ఒక హ్యాపీనెస్, అది అనమాట. చాలామంది దీన్ని కంజూసీ కింద అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ కంజూసీ. మనం డేకి రూమ్కి మేము 10,000 పే చేసాము. 10,000 పే చేసినప్పుడు 100 ఖర్చు పెట్టుకోలేమా ఏంటి? కానీ అది ఒక సరదాగా అనిపిస్తుంది. హోటల్ నుంచి వాళ్ళు ఇచ్చే షవర్ క్యాప్లు తెచ్చుకున్నప్పుడు, వాళ్ళు ఇచ్చే ఫుట్వేర్ ఏదైతే ఉంటుందో రీయూజబుల్ ఫుట్వేర్, అవన్నీ అక్కడ వాడకుండా ఇంటికి తెచ్చుకోవడంలో మస్తు క్యూట్ అనిపిస్తుంది అనమాట. ఇంటికి వచ్చాక మనకు ఒక గుర్తు అన్నది ఉంటుంది. తర్వాత కుషాల్ కోసం నేను ఆల్రెడీ బాత్ టబ్ అన్నది చేసి ఉంచాను. సో వాడు వాళ్ళ నాన్న ఇలా బాత్ టబ్లో పడున్నారు కొంచెం సేపు కోసం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈలోపు నేను నా కోసం చేసుకుంటున్నాను ఒక వేడి కాఫీ. సో కాఫీ వచ్చేసి అమూల్ కోల్డ్ క్రీమ్ లాంటిది ఒకటి, క్రీమర్స్ లాంటివి ఉన్నాయి ఒక 2 చిన్న డబ్బాలు, ఒక 4 ఇచ్చారు. నేను వాటిని తర్వాత షుగర్ని తర్వాత కాఫీ పౌడర్ని వేసుకుని, అండ్ మనకి ఎలాగా కెటిల్ ఉంది కదా దాంతో కొంచెం వేడి నీళ్ళు చేసుకుని హ్యాపీగా కాఫీ చేసుకుని ఆ కింద వ్యూ చూసుకుంటూ ఈ హోటల్ నుంచి నేను రేపటి వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఎయిర్పోర్ట్ చాలా పక్కన అనమాట, కాబట్టి ఏరోప్లేన్స్ అన్నవి మస్తు చాలా కింద నుంచి వెళ్తున్నాయి. అది మనకి చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ విండో దగ్గర కూర్చుని వ్యూని ఎంజాయ్ చేస్తూ ఒక అరగంట సేపు ఆ కాఫీ తాగానమాట. దీని తర్వాత మనం వెళ్దాం టెంపుల్స్కి. చెన్నై ఈజ్ ఫేమస్ ఫర్ వాళ్ళ ఓల్డ్ ట్రెడిషనల్ టెంపుల్స్, చాలా పెద్దవి, అది కూడా 11వ సెంచురీలో అలా కట్టిన టెంపుల్స్ అనమాట. మేము చాలా వరకు వెళ్దాం అనుకున్నాం కానీ కుషాల్ హెల్త్ చాలా పాడైపోయింది ఆ రోజుకి. అండ్ పాడైపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు రిటర్న్ రావడానికి ఫ్లైట్లో ఉంది. జ్వరం ఏదైనా వస్తే మళ్ళీ ఫ్లైట్లో మళ్ళీ ఒప్పుకోరు కదా, ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి మేము చాలా వరకు తిరగడం అన్నది తగ్గించాము. బట్ వాడి హెల్త్ చాలా ఖరాబ్ అయింది, వాడు మెడిసిన్ మీదే ఉన్నాడనమాట. ఈరోజు మీరు ఈ వ్లాగ్ చూస్తున్న రోజు బాగే ఉన్నాడు, బట్ ఆ రోజు రాత్రికి టెంపరేచర్ అనేది హై అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మన హోటల్ అనమాట. నాకు బాగా నచ్చింది తెలుసా. నేను
నేను షూట్ చేస్తున్నంత సేపు అది కిందకెళ్ళలేదు. ఇలా నేను ఇటు కెమెరా తిప్పానో లేదో అటు వెళ్ళిపోయిందనమాట. అండ్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి చెన్నైలో. లైక్ ఏంటి క్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. తర్వాత ఫుడ్ అన్నిటి దగ్గర చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు వెళ్దాం కపిలేశ్వరం టెంపుల్, ఇంకొక టెంపుల్ కూడా. ఇంకో టెంపుల్ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఎంత బాగుంది తెలుసా! మేము వెళ్ళిన టైంకి అక్కడ ఏమంటారు దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. చూసాం, అది ఎంత బాగా అనిపించిందో. అండ్ చెన్నైలోనంట రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదో చేస్తున్నారంట. అన్ని జగాల్లో పెద్ద పెద్ద కన్నాలు చేసి అప్పుడు అది ఒక రీఛార్జ్ లాగా, మన ఎర్త్కి రీఛార్జ్ లాగా పనిచేసేలా చేస్తుందంట. అందుకోసం చాలా వాటి దగ్గర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ రిసోర్సెస్ అలాగా బోర్డ్స్ అన్నీ పెట్టి ఉంచారు. చెన్నైలోని నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే మెట్రో కనెక్టివిటీ సూపర్ అంటే సూపర్ అనమాట. ముందు చెన్నైలో నాకు అన్నీ నచ్చుతాయి, ఎండ తప్ప. మా ఆయనకి చెన్నైలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి అప్పుడు. బట్ చాలా ఎండ కదా, అదొక్కటే నాకు భయం. అండ్ 10 నెలలు ఎండే. అండ్ మేము కరెక్ట్గా ఇలా ఆటోలో ఉన్నాము, క్యాబ్ ఎక్కాము, అక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ నుంచి ఆటో ఎక్కాము. ఇలాగ ఎక్కాము, పెద్ద వర్షం పడింది అనమాట. అండ్ ఈ టెంపుల్స్ వేటిలోని మనకి కెమెరా, ఫోన్, ఫొటోస్ ఏవి ఎలో లేవు. బయట నుంచి ఎంత అయితే నేను అంతే చూపిస్తున్నానండి. అండ్ ఈ టెంపుల్ని చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా. లోపల అడుగు పెట్టిన వెంటనే మనకు ఆ డివైన్ వైబ్ అన్నది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక్కడ ఆ టైంలోని అక్కడ కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. లైక్ ఈ చిన్న చిన్న జర్నలిస్టులు. వాళ్ళు PS2, PS1 సినిమా వచ్చింది కదా, ఆ సినిమా అప్పటికి రిలీజ్ అవ్వలేదు. నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పటికి రిలీజ్ అవ్వలేదు. మీరేమనుకుంటున్నారు, మణిరత్నం గారు ఎలా తీసుంటారు అనుకున్నారని నేను చెప్పాను, నో తమిళ్, ఓన్లీ తెలుగు అని చెప్పాను అనమాట. నాకు బాగా అనిపించింది. కొంచెం తమిళ్ కూడా వస్తే బాగుంటుంది, కానీ తమిళ్ వాజ్ లైక్ టఫ్ లాంగ్వేజ్, నాట్ లైక్ ఈజీ లాంగ్వేజ్ అస్సలు కాదు. కొంచెం చాలా సంవత్సరాలు అక్కడ ఉంటే బాగా వస్తుంది అనమాట. ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ అన్నిటి దగ్గర తమిళ్లోనే రాసి ఉంటుంది. సో నేను ఊరేగింపు అవుతుంది దేవుడిది అని చెప్పాను కదా, అది ఇదేనండి. నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలనో అంతవరకు క్యాప్చర్ చేసి మీ అందరికి కూడా నాతో పాటు తిరుగుతున్నారు అన్న ఫీల్ తెప్పించాలన్నదే నా ఈ ఎయిమ్ అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. ఎవరైనా నాకు కెమెరా అలో లేదు అంటే నేను అక్కడ మన సేఫ్టీ కోసం, మన సేఫ్టీ అంటే మన గుళ్ళు, మన ఏదైనా వద్దు అన్నారంటే మన మంచి కోసమే చెప్తుంటారు అన్న ఇంటెన్షన్తో నేను ఎప్పుడు తీయనమాట. దాని తర్వాత మేము వెళ్ళాము బీచ్, చెన్నైలోని ఫేమస్ బీచ్కి, మెరీనా బీచ్కి. అక్కడ స్టార్టింగ్లోని మంచిగా ఫుడ్ అన్నీ ఉంటుంది. ఆ పిక్చర్స్ అన్నవి తీసాను, బట్ అవి ఎక్కడో కనిపించట్లేదు నాకు ఇప్పుడు ఎంత ఎతికినా. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని కెమెరాలో, కొన్ని ఫోన్లోని అలా రకరకాల ప్లేసుల్లో ఫుటేజ్ తీస్తాం కదా, దానివల్ల చాలా వరకు ఫుటేజ్ అనేది పోతూ కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేస్తే నాకు కొంచెం ఈజీ అవుతుంది. ఇలా ఉంచుకదే నాది చాలా కష్టం అనమాట. మెరీనా బీచ్కి వెళ్ళాము. అక్కడ బ్యూటిఫుల్ బీచ్ని కొంచెం సేపు ఎంజాయ్ చేసాం. అక్కడ బోల్డ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ అన్నీ కొంచెం కొంచెం తిన్నాము. దాని తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించిందండి మెరీనా బీచ్కి. బట్ రోడ్డు నుంచి మెరీనా బీచ్ ఇక్కడ తడవడానికి వచ్చిన వరకు చాలా దూరం నడాల్సి వస్తుంది. సో మట్టిలో ఆల్రెడీ బాల్డ్ అంత అలిసిపోయి ఉన్నాం కదా, టెంపుల్స్ అన్నీ తిరిగి అన్నీ చేసి మార్నింగ్ నుంచి చేసి రన్ 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 లాగే నడుస్తుంది అనమాట. సో ఆ సముద్రం దగ్గర మనసు చాలా హ్యాపీ అయిపోద్ది. ఆ వేవ్ మన పాదాలని టచ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అన్నది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరైనా చిన్న పిల్లలు వాళ్ళ మమ్మీని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ప్రతి ఒక్కరికి సముద్రం చూస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ దాంతో ఎండ్ చేద్దాం ఈరోజు ఈ వ్లాగ్. అక్కడ కొంచెం కొన్ని గేమ్స్ అన్నీ ఉంటే అవన్నీ కొంచెం ఆడుకున్నాము, మంచిగా కొంచెం తిన్నాము. ఆ స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేసాం. పానీపూరి తిన్నాను, ఇవన్నీ తిన్నాం. సో అదనమాట ఈరోజు ఈ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో, కామెంట్ చేయాలి. ఓకేనా, బాయ్.